Hey guys, Hari here. Welcome to my channel SmartTechGadgets. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. సో అందరూ కూడా ఈ దీపావళిని సేఫ్గా అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో క్రాకర్స్ని అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎవరైతే కోవిడ్తో సఫర్ అవుతుంటారో వాళ్ళకి ఆల్రెడీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు క్రాకర్స్ని యూజ్ చేస్తే ఏంటంటే దానివల్ల పొల్యూషన్ వస్తుంది అండ్ ఆ పొల్యూషన్ వల్ల వాళ్ళకైతే ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువై ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈసారికి అయితే క్రాకర్స్ని అవాయిడ్ చేద్దాము. సో దట్ మన వంతు మనమైతే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమైతే అవుతాము. అండ్ ఈరోజు వీడియో టాపిక్ చూసుకుంటే ఏంటంటే మనకి LG G8X కస్టమ్ గేమ్ ప్యాడ్ గురించి. మీ అందరికీ తెలిసిందే కదా, మనకి LG G8X అయితే డ్యూయల్ స్క్రీన్తో వస్తుంది. సో దట్ మనం గేమ్స్ ఆడేటప్పుడు ఒక స్క్రీన్ అయితే గేమ్ ప్యాడ్ కింద యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి అన్ని గేమ్స్కి అయితే గేమ్ ప్యాడ్ సపోర్ట్ చేయదు బై డిఫాల్ట్గా. సో మనకు కావాల్సిన గేమ్కి గేమ్ ప్యాడ్ క్రియేట్ చేసుకోవాలంటే మనం కంపల్సరీగా కస్టమ్ గేమ్ ప్యాడ్ అయితే యూజ్ చేయాలి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ కస్టమ్ గేమ్ ప్యాడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఈ వీడియోలో కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ని తీసుకొని దానికి కస్టమ్ గేమ్ ప్యాడ్ ఎలా క్రియేట్ చేయాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనం కస్టమ్ గేమ్ ప్యాడ్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ కూడా గేమ్ని మనం సెకండరీ డిస్ప్లేలో ఓపెన్ చేసి గేమ్ ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒక ఎడ్జ్ నుంచి మనం స్వైప్ చేస్తే మనకి ఒక గేమ్ ఐకాన్ వస్తుంది. అందులోకి వెళ్ళి గేమ్ ప్యాడ్ని ఆన్ చేసుకుంటే మనకి మెయిన్ డిస్ప్లేలో గేమ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ గేమ్ ప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత పైన ఒక జాయ్స్టిక్ సింబల్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి ఏంటంటే డిఫరెంట్ గేమ్ ప్యాడ్స్ అయితే వస్తాయి. ఇందులోపల మనం వెళ్ళి కస్టమ్ గేమ్ ప్యాడ్ అని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి అయితే మనకు కావాల్సిన గేమ్ ప్యాడ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనకు ఇది ఉంది కదా, కస్టమ్ గేమ్ ప్యాడ్లోకి వెళ్ళాలి. కస్టమ్ గేమ్ ప్యాడ్లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ క్లిక్ చేయాలి. మనకి ప్లస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ జాయ్స్టిక్స్ డైరెక్షన్ కీస్ ఉంటాయి. సో మనకి ఎలాంటి డైరెక్షన్ కావాలి లేకపోతే ఎలాంటి కీ కావాలి దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మూమెంట్ కోసం 4-way అంటే 4 దిక్కులలో మనకి డైరెక్షన్ కీ కావాలి కాబట్టి నేను తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మన గేమ్ ప్యాడ్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ బట్టి. సో నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన చూడొచ్చు కదా, ప్లస్ సింబల్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ తీసుకొచ్చి మనము ఎక్కడైతే మనము టచ్ స్క్రీన్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసుకోవాలి. మనము ప్లేస్ చేసుకుంటే కరెక్ట్ మిడిల్లో ప్లేస్ చేసుకొని ఇంకా ఎక్కువ యాడ్ చేయాలంటే మనం మళ్ళీ ఎడిట్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక డైరెక్షన్ కూడా కావాలంటే మనము 4 sides చూడడానికి కావాలి కాబట్టి ఇంకొక కీ కూడా తీసుకొచ్చి నేను ఫార్వర్డ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చింది కదా మనకి, అదేంటంటే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఏంటంటే నేను ఆడాను మామూలుగా తెలుసు కాబట్టి. సో ఇక్కడ మనము కొంచెం ఈ ప్లేస్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది చూడటానికి, అంటే 4 sides అని చెప్పి. సో ఇంకోటి వచ్చేసరికి మనకి సో ఇక్కడ మనకి ఉన్నాయి కదా మిసైల్స్, అవి వాటికి అయితే పెడుతున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి మళ్ళీ ఇది వచ్చేసరికి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, అండ్ ఇంకోటి సేమ్ అలానే ఎల్లోది కాకుండా వేరేది పెడదాము. గ్రీన్ పెట్టుకుందాము. గ్రీన్ వచ్చేసరికి నేను ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి సేమ్ వెపన్ రీలోడింగ్ కోసం అయితే ఇక్కడ ఒకటి పెడుతున్నాను. వెపన్ రీలోడింగ్కి చూస్తున్నారు కదా. సో వెపన్ రీలోడింగ్ ఒకటి అండ్ ఫ్లాష్ బ్యాంగ్ గ్రానైట్స్ కోసము ఇంకోటి అయితే తీసుకుందాము. ఇది వచ్చేసరికి ఫ్లాష్ బ్యాంగ్ గ్రానైట్స్ కోసం పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ. అండ్ ఇంకోటి వచ్చేసరికి స్కోప్ పెట్టుకుందాం మనము. స్కోప్ వచ్చేసరికి బ్లూ పెడదాము. స్కోప్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇది స్కోప్ పెడుతున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి స్పెషల్ గన్స్, మనము కొంచెం మంచి స్కోర్ వచ్చిన తర్వాత మనకి స్పెషల్ గన్స్ వస్తుంటాయి కదా, స్పెషల్ గన్స్ కోసం అయితే గ్రీన్ కలర్ది ఇక్కడ పెడుతున్నాను. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇది నేను సెట్ చేసుకున్నది. మనము ఇంకా అంటే ఇన్ కేస్ మనం మామూలుగా గన్స్లోకి స్విచ్ కావాలంటే ఇంకా 2 extra పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను పెడతలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ చూసుకుంటే బటన్స్ అరేంజ్మెంట్ అంటే పిచ్చిగా ఉంది కదా, మనము కావాలంటే దీన్ని మార్చుకుంటే మనం ఏంటంటే మనం ఎడిట్ క్లిక్ చేసి వీటిని మార్చుకోవచ్చు.
మనం మార్చుకుంటే ఇక్కడ చూడొచ్చు కదా, మనకి ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది కదా ఇక్కడ. సో దీన్ని మార్చుకోవడం ఎట్లా అంటే సింపుల్గా మనము ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నా కానీ ఇక్కడ మనకి మనం పెట్టిన లొకేషన్ అయితే ఏం మారదు. సో దానివల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండద్దు. అండ్ మనం ఏదైతే బటన్ హైలైట్ చేస్తామో అది ఆటోమేటిక్గా అక్కడైతే మనకి చూపిస్తుంది. సో ఇది నేను అరేంజ్ చేసుకుంది. ఒకసారి అయితే గేమ్ ఆడి చూద్దాము ఎలా ఉంటుందో. సో గేమ్ ప్యాడ్ సింపుల్గా ఇలా మనకి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్కి అయితే ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే మనకి కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నాం కాబట్టి కాల్ ఆఫ్ డ్యూటీకి ఏంటంటే వాళ్ళు డిఫాల్ట్ గేమ్ అది మనకి అది లేదు కాబట్టి నేనైతే యూజ్ చేస్తున్నాను. ఒక్కసారి చూద్దాము ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పి. ఫస్ట్లో కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు, కాకపోతే ఆడుతుంటే మనకైతే అలవాటు అయిపోతుంది. సో మనకి ఇది కొంచెం డిఫికల్ట్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. దీన్ని కొంచెం పైకి మూవ్ చేసుకుంటాను సో దట్ నేను 2 సార్లు ఇది వాడుకోవచ్చు. ఇది స్పెషల్ గన్ కదా, సారీ ఇది స్కోపు. సో కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ ఆడదాము. సో ప్రస్తుతానికి అలవాటు లేదు కాబట్టి కొంచెం కష్టమవుతుంది మనకి ఆడేటప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా అయితే మనము ఆడేటప్పుడు అయితే. అండ్ ఒకసారి అయితే మనకి ఈజీగానే ఉంటుంది ఏంటంటే, కాకపోతే షట్ వెనకాల నుంచి వచ్చేస్తాడు మనల్ని. సో ఆడేటప్పుడు అయితే మనం ఏంటంటే కొంచెం అలవాటు అయిపోతే మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇదైతే మంచిగా ఉంటుంది ఏంటంటే మనకి స్క్రీన్ మీద యూజ్ చేయకుండా. సో మొత్తానికైతే ఇలా ఆడుకోవచ్చు సింపుల్గా హ్యాపీగా. ఓ షట్, నేను ఒకటి వేస్తాను, నన్ను అయితే ఇంకొకటి వేస్తాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్జీ G8X కస్టమ్ గేమ్ ప్యాడ్ క్రియేషన్ అయితే సింపుల్. కాకపోతే మనము టచ్ స్క్రీన్ యూస్ చేసి మనం ఏదైతే గేమ్ ప్లే చేస్తామో మీకు అంత స్మూత్గా గేమ్ ప్లే కావాలంటే మనకి కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలి. ఒకసారి ప్రాక్టీస్ అయిన తర్వాత మాత్రం మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు తెలిసిందే కదా, మనము మన ఛానల్లో అయితే ఒక గివ్ అవే నడుస్తుంది. గివ్ అవేకి అయితే ఫుల్ రెస్పాన్స్ అయితే లేదు ప్రస్తుతానికి. సో కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంది. ఇన్ కేస్ మీలో ఎవరైనా కానీ ఇంకా పార్టిసిపేట్ చేయకపోతే మీరు ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకు అది చెప్తున్నానంటే కాంపిటీషన్ ఎక్కువ లేదు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒక లక్కీ విన్నర్ అయితే అవ్వచ్చు. మీరు ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే నేను ఇక్కడ కార్ట్లో పెడతాను, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అండ్ అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయినా కూడా చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరొక వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.